మేడారం జాతరను రంగరంగ వైభవంగా జరిపించేందుకు సర్కార్ అన్ని తీవ్ర ఏర్పాట్లు చేస్తున్నది. దగ్గర 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేడారంలో అన్ని తీవ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక గా జాతర పనులు ఈ నెల 18 తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి షాల్ చేయబోతున్నాడు. గందుకే ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేలందరినీ ఆ కార్యక్రమానికి రావాలని మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. అట్లియాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దగ్గరికి సుతం పోయిండ్రు. మరి ఆ ముచ్చటేందో పూరాగా చూద్దాం పాండ్రి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్లున్న మాజీ సీఎం కేసీఆర్ సార్ను కలిసి మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చిర్రు. కేసీఆర్ సారుకు శాల్వ గప్పి అమ్మవార్ల బంగారం కూడా ఇచ్చిర్రు. జాతర ముచ్చట్లను కొద్దిసేపు సారుకు వివరించారు ఇద్దరు మంత్రులు. ఇక ఇంటికొచ్చిన మంత్రులను కేసీఆర్ సార్ ఇంటామె శోభమ్మ ప్రేమపూర్వకంగా వల్కరించి ఇద్దరు మంత్రులకు అతిథి మర్యాదలు చేసింది. పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతోటి ఆడిబిడ్డలకు సంప్రదాయం ప్రకారం సత్కారం చేసినట్టే గౌరవించింది. అటెంక మంత్రులు మాట్లాడుకుంటా దీంట్లో రాజకీయాలేం లేవు, దేశ విదేశాల నుంచి వస్తున్న ఎంతో మంది ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలందరినీ జాతరకు రావాలని ఆహ్వానించినాం. కేసీఆర్ ఇయాల టైం ఇస్తే ఇప్పుడొచ్చి ఆహ్వానం పలికినామని చెప్పింది మంత్రి సీతక్క. ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర, ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవుళ్ళుగా ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. జాతరకచ్చే ముచ్చట్ల కేసీఆర్ అయితే సానుకూలంగానే స్పందించిండట. ఏదో ఒకరోజు గాలి మోటార్లో తనన్నాడట. మరిగా కేసీఆర్ సార్ జాతరకు ఓతడో లేదో తెలియదు గానీ పద్ధతి ప్రకారం ప్రభుత్వం తరపున మంత్రులైతే పోయి జాతరకు ఆహ్వానించారు. జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగే జాతరకు ఇప్పటికే అన్ని తీర్ల ఏర్పాట్లు పూర్తయినాయి. ఎప్పట్లెక్క కాకుండా ఈ ఏడు 200 కోట్ల రూపాయలతోటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసింది సర్కారు. కాబట్టి పోయినసారి కంటే ఎక్కువ మందే ఈసారి అత్తారని సర్కారు పెద్దలు అంచనా ఎత్తున్నారు. చూడాలి మరి సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకునేటందుకు ఎంతమంది అత్తారనేది.